హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మనకి వీడియో వచ్చేసరికి మనకి హనుమాన్ మూవీ, ఈ మూవీని తొక్కేస్తున్నారా అని చెప్పేసి చాలా మంది అయితే అడుగుతున్నారు అన్నమాట కామెంట్ సెక్షన్లోను. అసలు ఎందుకు ఈ విధంగా అయింది ఏంటి అని చెప్పేసి చూస్తే మనకి ఈ మంత్లో మనకి గుంటూరు కారం మూవీ అయితే రిలీజ్ అయితే ఉంది కదా. ఈ గుంటూరు కారం రిలీజ్ రోజున మనకి హనుమాన్ మూవీ కూడా రిలీజ్ అయితే ఉందన్నమాట. ఏంటంటే చాలా మంది థియేటర్స్లో కూడాను మనకి హనుమాన్ మూవీకి అయితే ఆడడానికి అయితే ఎవరు కూడా స్క్రీన్స్ అయితే తీసుకోవట్లేదు. మనకి మ్యాక్సిమం కేసెస్లో హైదరాబాద్లో కూడా ఒక 105 థియేటర్స్ ఎన్నో ఉన్నాయి మొత్తం హైదరాబాద్లోను. ఈ 105 దాంట్లో కూడా మొత్తం 101 థియేటర్స్ అన్నీ కూడా మనకి ఇవే మనకి గుంటూరు కారం మూవీ తీసుకోవడమే జరిగిందనమాట. మిగతా 4 స్క్రీన్స్ వాళ్ళు అయితే హనుమాన్ మూవీ అయితే తీసుకున్నారు. ఇంకొకవేళ 4 స్క్రీన్స్ రోజుకు ఒక 10 లక్షలు వచ్చినా కానీ మనకి ఫస్ట్ డే కలెక్షన్ వచ్చేసరికి 40 లక్షలు అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉందన్నమాట. ఫస్ట్ టాక్ కనుక బాగుంటే మాత్రం హనుమాన్ మూవీ అయితే ఖచ్చితంగా హిట్ అయితే అవుతుంది. ఒకవేళ ఫస్ట్ టాక్ కానీ కొద్దిగా అటు ఇటు అయినా కానీ ఇంకా మనం అయితే చెప్పలేమన్నమాట. ఇంకా మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా మ్యాక్సిమం అన్ని థియేటర్స్లో కూడా 90% మనకి గుంటూరు కారం అయితే ఉందన్నమాట. ఇంకా మీద 10% వచ్చేసరికి మనకి హనుమాన్ మూవీకి అయితే ఇస్తున్నారు. అంటే ఎవరు కూడా డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు కూడా హనుమాన్ మూవీని అయితే వాడడానికి అయితే బయటికి రావట్లేదు అనమాట, ఆడించడానికి కూడా. ఎందుకంటే భయపడుతున్నారు. ఎందుకంటే ఇంత పెద్ద సినిమా వచ్చినప్పుడు ఇంత చిన్న సినిమా ఆడద్దా లేదని చెప్పేసి చాలా మంది భయపడుతున్నారు అనమాట. మనకి ఏంటంటే ఫస్ట్ టాక్ ఈజ్ ద బెస్ట్ టాక్ అనమాట. ఇప్పుడు మూవీకి ఆ ఫస్ట్ టాక్ అనేది బాగుంటే మాత్రం మనకి సినిమా ఎక్కడికో హిట్ అయిపోద్ది. ఇంకా ఫస్ట్ టాక్ బాగుంటే మాత్రం చాలా మంది ఎందుకంటే పండగ సీజన్ కాబట్టి వీళ్ళ ఛాన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి. మనకి ఏంటంటే మ్యాక్సిమం మనకి మహేష్ ఫ్యాన్స్ అందరూ కూడా మనకి గుంటూరు కారానికి వెళ్ళే ఛాన్స్ ఉందన్నమాట. ఎందుకంటే మనకి మహేష్ బాబు నెక్స్ట్ సినిమా వచ్చేసరికి రాజమౌళి అయితే చేస్తున్నాడు కాబట్టి ఒక 4-5 ఇయర్స్ అయితే చూడడానికి అయితే ఉండదు మహేష్ బాబుని. కాబట్టి మ్యాక్సిమం అందరూ కూడా ఇప్పుడైతే చూసే అవకాశం అయితే ఉందన్నమాట. కొన్ని అఫీషియల్ ఛానల్స్ వాళ్ళు కొన్ని పోల్స్ పెట్టినప్పుడు అందులో కూడా హనుమాన్ మూవీకే సపోర్ట్ చేస్తామని చెప్పేసి అయితే పోలింగ్ వేస్తున్నారు అనమాట. కానీ అది ఎవరు కూడా చేయలేదు, కానీ జస్ట్ పోలింగ్ వేయడం వరకు. ఎందుకంటే ఫస్ట్ మీరు హనుమాన్ మూవీ అయితే కన్ఫామ్గా చూడరు. ఆ ఓటింగ్ వేసిన వాళ్ళు కూడా ముందే గుంటూరు కారం మూవీ చూసి వచ్చిన తర్వాతే ఈ మూవీ అయితే చూస్తారనమాట. నా సపోర్ట్ సెట్ నేను హనుమాన్ మూవీకే చేస్తాను. ఎందుకంటే ఎంత చిన్న సినిమా అంటే ఒక పెద్ద పులి దగ్గర చిరత పులితో పాటు పరిగెత్తాలి అనుకుంటుందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇంకా ఇదిగా చెప్పాలనుకుంది ఇదే. ఎలాంటి వీడియోస్ అండ్ వ్యూస్ కంటెంట్స్ కోసం వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన సాయంత్రం గుంటూరు కారం ట్రైలర్ రివ్యూతో వస్తాను. అంతవరకు వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.